చలో అందరికీ ఐతారం శనార్థులలో టీవీపై సమర్పించు మా సమలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక రారి రారులా ఆదివారం వచ్చింది మరి ఆదివారం అయితే మేకను తెచ్చుకుంటోళ్ళు మేకలు కోన్ని తెచ్చుకుంటోళ్ళు కోన్ని చేపను తెచ్చుకుంటోళ్ళు చేపలంటే మరి చేపలు తెచ్చుకుందామంటే శ్రీకాకుళం పోదాం రారి పెద్ద చేపే పడ్డది పెద్ద సొరచేప ఏం తక్కువ 500 కిలోలు ఉన్నదంటే మొత్తం ఊరందరికి సరిపోతుంది సరిపోను కిలో 2 కిలోలు ఎంత అంటే అంత కొట్టుకుందాము మాకు అంత పెద్ద చేప పెట్టబడ్డదు లా సొరచేప అని అనుకుంటారా వామ్మో సోంపేట కాడ చూడబోతుంటే ఐతారం గోలిగా దావత్ మస్తు ఉంటుంది అనుకో రాదు పెద్ద చేప పడ్డది మరి ఇక ఐతారం ఇంత కౌసు తిందాం అనుకుంటోళ్ళు వాళ్ళని ఉంటే రారుల్లా పోదాము తెల్లారగట్ల శనివారమే కారు కట్టుకుంటే శ్రీకాకుళం పోతాం హైదరాబాద్ నుంచి ఆడికి పోయి మంచిగా ఆడనే ఇంత 2 కిలోలు 3 కిలోలు తీసుకున్నామా మనం మోతాదుగా ఎవరెవరు వస్తారో మరిగా ఎంతెంత పడుతుందో 500 కిలోలు అంటే తక్కువ పడుతుందా ఏడుకాడికి కొనుక్కుందాం ఆయన దావత్ చేసుకొని వద్దాం అని అనుకునేరు ఇక చూడు నాయన ఎంత పెద్ద చేప పడ్డదో జాలరన్నలు అయితే పరేషాన్ అయ్యారు అనుకోరాదురి వామ ఇంత పెద్ద చేప మేము ఎప్పుడు చూడలేక ఇంత సొర చేప పడ్డది మాకు అని చెప్పి వాళ్ళు షాక్ అవుతున్నారు ఇక ఐతారం గోలిగా మరి ఇంత కౌసు కావాలనుకున్న వాళ్ళు ఆడదాకా పోదాం లేదంటే చేపను చూద్దాం అనుకున్న వాళ్ళు అరే బుడ్డపొరగాళ్ళు సొరసేప వచ్చింది చూడు ఎంత పెద్దగా ఉన్నదో చూపిస్తారా అరి అబ్బరే బిడ్డో గోంత పెద్దగున్నదా అనులా సొరచేప చూడుర్రి ఎట్లా కొట్టుకొచ్చిందో శ్రీకాకుళం జిల్లా కాడున సోంపేట మండలం ఎర్రముఖం సముద్ర తీరానికి ఇక గిట్ల కొట్టుకొచ్చింది గింత పెద్ద సొరచేప మొన్నటిదాకా దిత్వా తుపాను మొత్తానికైతే దింగన వేసే కదా ఇక తుపాన్ ప్రభావంతో గీ సొరచేప ఒడ్డుకు చేరిందని ఇక మత్స్యకారులు చూసేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చినోళ్ళు అందరూ మొత్తానికైతే అనుకుంటారు ఏం తక్కువ సుమారు 500 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనేసిండ్రులో ఇక గాడిదాకా ఏం పోతారు ఖర్చు లేకుండా నేనే పట్టుకపోతా ఐతారం గోలిగే అని చెప్పి మీ దాకా పట్టుకొచ్చిన ఓ తేప చూద్దాంపా అన్రి అబ్బరే బిడ్డో గోంత పెద్దగున్నదా అనులా అరుదైన గీ సొరచేప ఒడ్డుకు గొట్టుకచ్చుడు తోటి చూస్తాందుకు ఇక చుట్టుపక్కలున్నోళ్ళు మత్స్యకారులు పక్కపొంట ఊర్లోళ్ళు బగ్గ మంది వచ్చిండ్రనుకో రాదుర్రి ఇంకొంతమంది సొరచేపతోటి పోటువలు సుత దిగిండ్రు ఇక మత్స్యశాఖకు రెవెన్యూలకు ఇక ముచ్చటే చెప్పిండ్రనుకో రాదుర్రి మొత్తానికైతే అక్కడున్న స్థానికులు మత్స్యకారులు గోంత పెద్దగా ఉన్నది అనుల సొరచేప అయ్యో అసలే చలికాలం హాస్టల్ పోరగాళ్ళ తిప్పలు చెప్పాలంటే ఎట్లా చెప్తాము ఏం కథ నాయన కిటికీలకు అద్దాలు లేవు ఆ పొరగాళ్ళకి స్వెటర్లు వచ్చింది లేవు ఉన్న రగ్గులేవు చక్కగా లేవు అన్ని పొక్కలు వాడి ఆగభాగం చీకిపోయినాయి మరి ఎవరు చూడాలి ఏం కథ నిజామాబాద్ జిల్లా మొత్తం మీద చూస్తే ఈ సర్కార్ హాస్టళ్లలో సవలతులు చక్కగా లేక పొరగాలు చలికాలం చదవలేక రాయలేక నిద్రపోలేక చలికి గజగజ వణుక్కుంటా హాస్టల్ గదులలో ఎన్ని తిప్పలు పడుతుర్రు అంటే ఎట్ట చెప్పాలి ఏం చెప్పాలి అసలే చలికాలం నిండా చలి ముసురుకుంటుండే గజ్జ వణుకుతురు పొరగాలు చెద్దర్లు ఏమో పాతయే ఉన్నాయి స్వెటర్లు ఏమో ఇయ్యలేదు ఇక కిటికీలకు అద్దాలు లేవు తలుపులకు ఏమో పొక్కలు ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి సారు మేము చలికి చలికి ఇగం పుట్టి సర్దులాయే దగ్గులాయే జరాలాయే విష జ్వరాలు వచ్చి పోరగాలు మొత్తం ఆగమవుతుంటే మరి సర్కారు ఎప్పుడు సపోర్ట్ చేయాలి అధికారులు ఎవరు పట్టించుకోవాలి హాస్టల్ అధికారులు ఏం చేస్తున్నారు మరి వాళ్ళకు అన్ని పంపిణీ చేయకుండా ఏం చేస్తున్నట్టు ఏం చక్కదనం చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేస్తుందా అన్నట్టు ఇప్పుడు వార్డన్లు ఉండి ఏం చేస్తున్నారు అధికారులు ఉండి ఏం చేస్తున్నారు సర్కారుతో ఏం చెప్తున్నారు మరి పోరగాల సవలతులు హాలతులు ఏం చూస్తున్నారు ఏం సంగతి అంటే ఎక్కడేం లేదు ఏం లేదా పోరగాలకు ఆదివారం నాడు అమ్మ నాయనలు పోతుంటే అమ్మ చలి పెడుతుందో అంటే నాయన చలి పెడుతుందో అంటే వాళ్ళు షట్టర్లు కొనుక్కొచ్చి చలికి సాలి చెద్దర్లతోటి ఆ బండలకు ఇగం బుట్టంగా ఎట్లా వండుకుంటారు ఏంది చల్లగాలి ఏడ చదువుతారు ఎట్లయితుంది మొత్తం జిల్లా 30-40 హాస్టళ్ల దాకా గిట్టనే ఉన్నది పరిస్థితి మరి అధికారులు ఏం చేస్తున్నట్టు ఏం కథ ఏం తెలియని పరిస్థితి ఉన్నదిలా ఇక చూడురు వాళ్ళ అవస్థలు ఎట్టున్నదో ఈ వ్యవస్థల అసలే చలికాలం పొలగాండ్లకు చూడుండ్రి ఏసొంటి సౌలత్ లేక పోరలు ఎంత ఇబ్బంది పడతాన్రో ఇక ఈ నిజామాబాద్ జిల్లా కాడున్న సంక్షేమ హాస్టళ్ల సమస్యలు గివి ఒక్క హాస్టల్ సుత సౌలత్ చక్కగా లేక సమస్యలకు నిలయంగా మారుతాన్నాయి చలికాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలు ఎక్కడ సుత అమలుగా లేవులా దీంతో హాస్టల్ పోరలు చలిని తట్టుకోలేక ఇక చలిగాలులతోటి గజ్జ వణికిపోతుండ్రు చలిని తట్టుకునే తదుకు రగ్గులు సెటర్లు సర్కారు ఇంకా సరఫరానే చేయలేదట ఇరిగిన కిటికీలు తలుపులు చక్కగా లేక ఆ సందులకేంచి ఈ సందులకెళ్ళి పుల్లు గాలెత్తుందట ఇక చూడుర్రి పాపం ఇక మరి సర్కారు సుత చూడాలే కదా చలికాలం వచ్చిందంటే షెద్దర్లు వంపాలే సెటర్లు వంపాలే మప్లర్లు వంపాలే మరి చలికాలం మొదలైన సుత పంపకపోతే పొలగాండ్లు ఎట్లుంటారు గదినికి తోడు ఉన్న షెద్దర్లన కప్పుకొని సర్దుకుంటారంటే
అంటే కిటికీలు ఇరిగే తలుపులు ఇరిగే. ఇక ఇండ్లకెంచి చల్లటి గాలచ్చుడితోటి గజ గజ చదువుకుంటారట గట్లనే. ఇక గిట్లున్నది పాపం. ఇక నిజామాబాదు జిల్లాల 42 ఎస్సీ 11 ఎస్టీ 33 బీసీ హాస్టళ్లు ఉన్నాయట. ఇక ఈ హాస్టళ్లలో 7 నెలల కోసం సుత గ్లీజర్లు లేవని విద్యార్థులు బగ్గబాధ పడుతుండ్రు. మరి ఇప్పుడన్నా సర్కార్ జరంత నజరేసి పొలగాన్లకు ఎసొంటి తక్లీఫ్ లేకుండా చూస్తే బాగుంటది. ఇక ఈ తేప సర్పంచ్ల కాడ ముసలి ముడుగోళ్ళు అప్పుడు 50-60 ఏళ్ళు ఉన్నోళ్ళు పెద్ద మనుషులు ఉండాలి అంటుండే కదా. ఇక ఈ తేప అట్లా లేదు. పెద్ద మనుషులు ఏంది యూత్ మేమున్నాం మాకు తెలియదా, అన్ని టెక్నాలజీలు తెలుసు, చదువుకున్నాం, అన్ని చట్టాలు తెలుసు. యూత్ పరిపాలిస్తే యూత్కి విలేజ్ మీద ఒక విజన్ ఉంటుంది, దాని మీద ఒక అవగాహన ఉంటుంది. మేము ఊరిని ఎట్లా చేయాలనో అట్లా చేస్తాము. యువతకు ఎక్కువ అవకాశం కావాలని ఈ తేప లెక్క చూసుకుంటే యునానమస్గా అంటే ఏకగ్రీవంగా వచ్చేది ఒక ఎత్తు అయితే యూత్ పోటీలోకి వచ్చేది ఒక ఎత్తు అన్నట్టు. ఈ రెండే కొత్తగా ఉన్నాయి అన్నట్టు. యూత్ ఎక్కువ పోటీ చేసేందుకు పాల్గొనేందుకేమో ఉరుకులాడుతున్నారు. ఇక ఒక్కో తానేమో ఈ రాజకీయాలు ఓట్లకి ఇవన్నీ ఎందుకురా, ఎవరినో ఒకరిని ఎందుకుందాం, ఆయన పసరిస్తా అంటుండు కదా, ఏలంపాట అంటుండు కదా, గుడి కట్టిస్తా అంటుండు కదా, ఈ డబ్బులు ఇస్తా అంటుండు కదా, మరి ఎవరో ఒకరికి వేలంపాట వేసి గెలిపించుకుందాం అనేది ఇంకొకటి వస్తున్నది. ఈ రెండు పద్ధతులు అయితే ఈ నడుమ నడుస్తున్నాయి. మరి ఈ రెండు పద్ధతుల తోటి ఊర్లకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏం జరుగుతుందో తెలియదు. ఇదివరకే నిలబడ్డోళ్ళు నాయన మా సర్పంచ్ల బిల్లులు రాలేదు, మేము అప్పులై తిప్పల పాలైనమనేమో వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇప్పుడేమో ఏదేమైనా సరే పోయినసారి వాళ్ళతో మాకేంది కాంగ్రెస్ సర్కారు ఉన్నది, ఖతర్నాకున్నది, మేము నిలబడతాం, గెలుస్తాం, మా ఊరు అభివృద్ధి ఏందో మేము చూసుకుంటాం అని చెప్పనేమో ఉరుకులాడుతున్నారు యూత్ పోరగాళ్ళు. ఇంకో దుక్కేమో ఇక ఏకగ్రీవంగా నిలబడతామని ఇంకో దిక్కు, కాదు వేలం పాట వేసుకొని ఎవరు ఎక్కువ వాడితే వాళ్ళే గెలుస్తామని ఇంకో దిక్కు. ఈ తేప ఏదేమన్నా సర్పంచ్ ఎలక్షన్లు మాత్రం గమ్మతే అవుతున్నాయి. ఇలా మరి రిజల్ట్ ఎట్లుంటుంది, మరి రేపు ఊర్లో భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు. కానీ పోటీలు మాత్రం మస్తు అవుతున్నాయి అనుకోరాదురి. అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పేది ఉన్నది. కాలుకు పెడితే మెడకు పెడుతురు, మెడకు పెడితే కాలుకు పెడుతురు. జనాలకు వచ్చిన నష్టమే లేదు కానీ అభ్యర్థులకు వచ్చిన కష్టాలు మాత్రం మామూలుగా లేవు. ఒకసారి స్పష్టంగా చూద్దాం రారి. ఇక తెలంగాణ పల్లెలలో పంచాయతీ ఎలక్షన్ల పండుగ కనబడుతుంది. ఆడ చూసిన ఎన్నికల హంగామా జోరు మీద సాగుతాంది. రిజర్వేషన్ల పుణ్యమా అని చెప్పి యువత సుత ఎన్నికల బరిలో దిగుతాండ్రు. బరిలో నిలిచి వాళ్ళ అదృష్టాన్ని పరీక్ష పెట్టుకుంటుండ్రులో గెలిపే లక్ష్యంగా ఇన్నుత పద్ధతులలో ప్రచారాలు చేస్తాండ్రు. ఓటర్లని ఆకర్షించుకుంటుండ్రు. ఇక ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాడ చూడుండ్రి 1224 గ్రామ పంచాయతీలు, 11,182 వార్డులుంటే గండ్ల 30% మంది అభ్యర్థులు 25 నుంచి 30 ఏళ్లలేపు ఉన్నోళ్ళే అనుకోరాదుర్రి. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్ల యువత ఎంత ఆసక్తి ఉన్నదో గిదిని చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ పెద్దపల్లి జిల్లా మంతని మండలం కాడ 35 గ్రామ పంచాయతీలుంటే ఇక చదువుకున్నోళ్ళు 30 సంవత్సరాల లోపున్న యువకులు 40 మంది దాకున్నారు. ఇక సర్పంచ్గా ఆడ మెంబర్ల లెక్క బరిలో నిలిచేందుకు సిద్ధమైతాండ్రు. రిజర్వేషన్లు సుత కలిసి ఏసుడు కలిసి అచ్చుడు, ఊర్లలో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోవుడు. ఇక గిసొంటి ముచ్చట్లు యువత స్థానిక ఎలక్షన్ల బరిలో దిగేందుకు అసలు కారణమనే కనబడుతుంది. ఇక మొత్తానికైతే గిట్లున్నదుల్లో ఇక ఈ త్యాప సర్పంచ్ ఎలక్షన్ల బగ్గా ఆసక్తి చూపిస్తాండ్రు యువత. ఇంకా అటు వెంకటాపురం ఊర్లే సుతా ఓ యువకుడు ఎన్నికలలో గెలిపిస్తే ఇక ఆయన చేసే అభివృద్ధి పనులు ఏకంగా బాండ్ పేపర్ మీద రాసి ప్రసారం చేస్తుండు. బాండ్ పేపరు సోషల్ మీడియాలో పెట్టి ఇక మొత్తానికైతే ఓటర్ల తీర్పు కోరుకుంటాండు. గది చూద్దాం పాండ్రి ఓ త్యాప. ఆగో చూసిన రానులో ఎట్లున్నదో కథ. గిట్లా యువత సర్పంచ్ ఆడ మెంబర్ల లెక్క ఆరంగ్రేటం చేసుకుంటా రాజకీయ భవిష్యత్తుకు బాటలేసుకుంటుండ్రు. ఇన్నుతంగా ప్రచారాలు చేసుకుంటా ఓటర్లను ఆకర్షిస్తాండ్రు. మరి స్థానిక పోర్ల ఓటర్లు యువతను ఎట్లా ప్రోత్సహిస్తారో చూడాలి. మరి అయ్యా పేరుకేమో దేశ రాజధాని ఢిల్లీ, మామూలుగానే కాలుష్యంతో లొల్లి. ఇక దానికి తోడు ఈ చలికాలం పొగ మంచుల కాలుష్యం ఎంత పెరుగుతుందా అంటే రోజువారీ లెక్క తీస్తే ఒక్క మనిషి సగటున ఒక 14 సిగరెట్లు ఒకటేసారి తాగితే ఎంత కాలుష్యం ఉంటుందో గంత వీలుస్తున్నారట. గాలిలో గంత కాలుష్యం ఉన్నదట. ఇక అందరు ఆఫీసర్లలో కూడా పోయేటోళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారట. బయటికి వెళ్తే గాలి కాలుష్యం, చలి మంచు ఏడదట్టుకుంటాం, ఎటు పోతాం. ఆ గాలి కాలుష్యానికి ఈ లెన్స్ అంటారు కదా, ఇవి అవి ఖరాబ్ అయిపోతే పానాలు పోతాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, మాతోటి కాదు నాయన అని చెప్పి దండాలు పెట్టి దశకాలు పెడుతున్నట్టట. మరి దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం నుంచి ఎవరు కాపాడాలి, ఏం చేయాలి? ఆ కేంద్రం అంతా ఆడనే ఉంటుంది, అందరూ ఆడనే ఉంటారు. మరి ఈ కాలుష్యాన్ని నివారించే ఆలోచన చేస్తలేరా? ఎట్లా చేస్తుంది, ఏం కథ అనేది తెలుస్తలేదు. కానీ సామాన్య జనం చలికి వణుకుడే కాదు, ఈ కాలుష్యానికి కంకి అయిపోతున్నారు అనుకో రాదురి. ఈ కాలుష్యంతో వాళ్ళ పానాలు ఆగమైందే కాక చిన్న చితక పొరగాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితులు ఏంది? ఏం కావాలి? మళ్ళీ పేరుకేమో దేశ రాజధాని, నగరం నడిబొడ్డు,
కాలుష్యం మట్టుకు సర్రిపోను ఉన్నది అనుకో రాదురి. మరి ఏం చేస్తుందా మొత్తం సర్కారు అంటే రాష్ట్ర సర్కారు ఏం చేస్తుంది, దేశ సర్కారు ఏం చేస్తుంది, కాలుష్య నివారణకు మార్గాలు ఏం కనిపెడుతురు, మరి ఏం సంగతి ఏం తెలుస్తలేదు. కానీ ఆ కాలుష్యంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి ఢిల్లీకి పోయేటోళ్ళు ఉంటే పైలం ఉండరు, పోతే పోరు లేకపోతే లేదు. కానీ కాలుష్యం అడ్డగోలుగా పెరిగిందట జర పైలం. దేశ రాజధాని ఢిల్లీలా గలీజ్ గాలి ఇంకింత పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గుడైతే లేదు. అక్కడి జనాలు ఊపిరి పీల్చుకోవాలంటే పుల్లు భయపడతాండ్రు. ఢిల్లీ మొత్తం మీద గిదే పరిస్థితి. కొన్నొద్దుల కాంచెల్లి ఇంకింత పెరుగుతాంది. దీంతో ఎయిర్ క్వాలిటీ మీద ఎలువడ్డ ఓ విశ్లేషణకు అనుకుబుడుతాంది పోన్రి. ఇక నగరంలా గాలి వీల్దామంటే రోజుకు 14 సిగరెట్లు వీల్చుకున్నంత సమానం అవుతుందట. అగో గంతగాలం కాలుష్యం మోపైందట పాపం పాడుగాను. మరి ఎట్లున్నది, నాణ్యత మంచిగా ఉన్నదా, ఏమన్నా తగ్గిందా అని చూస్తే రోజుకు 14 సిగరెట్లు కాలకపోయినా సుత కాల్చినంత బదులవుతుందట. ఇక చలికాలం అవ్వుడుతోటి పరిస్థితి ఇంకింత దిగజారింది. కాలుష్య కూరలల్లా మొత్తానికైతే కొట్టు మిట్టాడుతుంది ఢిల్లీ. ఇక ఎక్కడ చూసినా సుత మొత్తం కాలుష్యము. బయటకు అద్దామంటే బగ్గ బాధపడుతుండ్రు పాపం అక్కడ ఉన్న పబ్లిక్. ఆఫీసులలో 50% సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించిండ్రట. ఇక వాయు కాలుష్య కారకాలను తగ్గించుతో పాటు కాలుష్యం మీద జనాలకు అవగాహన కల్పిస్తాండ్రు. ముందు నుంచెల్లే ఉంటే మంచిది కాదా, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. గంతేగాని చేతులు కాలడం కాకులు పట్టుకుంటామంటే ఏమన్నత్తా అది. ఇక ఈ కాలుష్యం జయంగా ఢిల్లీ జనాలకు గొంతు నొప్పి, తలకాయ నొప్పి, కండ్ల మంటలు, నిద్ర కూడా చక్కగా పడతలేదట. మళ్ళనేమో దమ్ము, దగ్గు, గిసొంటి రోగాలతోటి దావకాన్లలో చేరుతాన్రట. చిన్న పూరలకు ముసలోళ్ళకైతే బగ్గ అవస్థలు వచ్చి పడ్డాయట చూడుండ్రి. ఇక ఈ వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎమ్మట్నే చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తుండ్రు అక్కడ పబ్లిక్. ఇక వాయు కాలుష్యంతో పిల్లల ప్రాణాలు కోల్పోతున్నామని బగ్గ బాధపడుతుండ్రు. పోరాడు ఈడికి 20 ఉన్నాడు కానీ తెలివి మట్టుకు మస్తున్నది అనుకో రాదురి. ఖాళీ పిన్నిస్ తోటి బండ్లని ఎట్లా మోసం చేయాలో తాళం చేయలేకున్నా ఏం కాదట. ఇక కంపెనీడు తాళం పొక్కలు ఎన్ని కనిపెడితే ఏమున్నది, వీడు ఖాళీ చెవిలో పక్క పిన్నిస్ తీసుకొని పొక్క పెడితే 7 కాడికి ఏ బండి తాళమైనా వెళ్తున్నదట. వేసుకొని సర్రను వేసుకొని పోయినట్ట. ఇప్పటికి 20 బండ్ల దాకా ఎత్తుకొని పోయినట. ఓ అమ్మ ఇదెక్కడి టెక్నిక్, ఏం సంగతిరా, ఏడకెళ్ళి దొరికిందిరా నాయన, నీకు తాళం చేయలు ఏడొస్తున్నాయిరా అంటే దోసే తాళం చేయేందుకు సారు ఇంత పిన్నిస్ ఉంటే చాలు, తాళం కావాలా బండి తీస్తేందుకు అని అన్నాడట. అగో అట్టెట్ట తీస్తున్నారా పిల్లవ, సారి చూపియరా అది మాకు కూడా అని అంటే, ఇక మరి చూపిస్తా కానీ మరి మీరు ఎవరికి నేర్పోదు సుమా, మళ్ళీ మీరు లేపకపోయారు అన్నాడట. అంటే ఉట్టిగానే అంటున్నా కానీ మరి పోలీసు వాళ్ళకి కూడా చూపించారట. వాడు ఖాళీ పిన్నిస్ పెట్టి ఇట్లా అంటే వెళ్తుంది. మరి తాళాలు ఎట్టగాని పెట్టిండు, ఏడ నేర్చిండు విద్య, మరి ఏమన్నా బైక్ షాప్లో పనిచేసిండా మరి ఎట్టనో కానీ మొత్తం మీద తాళం చేయి లేకుండా పిన్నిస్ పెట్టి తాళంతో బండి తీస్తున్నట్టు వీడు మామూలు మనగాడ. ఇసొంటి వాళ్ళు ఉంటే సరిపోదా, ఇక ఇట్లాంటి వాళ్ళు 10 మంది తయారైతే బైకులు 7 కాడికి జై 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 రై అని అడుగు అన్న అడిగిపోతాయి. అవో గట్లా అన్నట్టు పోలీసు వాళ్ళకే తీసి చూపిస్తున్న టెక్నిక్ తోటి ఇటువంటి ఇగ్రామంతుడు. మరి ఈ దిమాగేనా చదువుకునే దానికో దేశానికి ఉపయోగపెట్టడానికో పెడితే ఏంటో దొంగతనాలకు కాకపోతే ఇగ్రం తప్పినోడా. మరి ఇప్పుడు ఆయనతో తీసుకపోయి లోపల వేసిరి, నీ సకదరం పాడైపోను. దొంగతనాలకు పని చేసినంత దమాకు పని చేసుకుంటేందుకు పని చేయదు. అగో గట్ట మోపై రియాల రేపట్ల. హబ్బో దొంగలకే దొంగ గజ దొంగ నాళ్ళ చూస్తాందుకు అమాయకుని ముఖంగాని మొత్తం పాడుబుద్దే. ఇక గింతంత పిన్నిస్ దొరికితే చాలు బండ్లని చూడుండ్రి ఎట్లా స్టార్ట్ చేసి చూపిస్తాండో. ఇక ప్రకాశం జిల్లా పుల్ల చెరువుల ఓ దొంగతనం బయటకు వచ్చింది. చూస్తాందుకు విచిత్రంగా ఉన్నది కానీ ఒక్క పిన్నిస్ తోటి 11 బైక్లను దొంగతనం చేసిండట. ఇక గీ ముచ్చట చూడుండ్రి ఎట్లా షేక్కర్లు కొడుతుందో. వేనటగి సక్కదనాల దొంగ పేరు చూస్తాందుకు అమాయకుని లెక్క కనబడతాడు కదా. ఇక అల్కగా పైసలు సంపాదించుకునేందుకు ఇక చెడ్డ ఉద్దేశంతో దేశ ముదురు లెక్క కంత్రి లెక్క అవతారం ఎత్తిండు. 20 సంవత్సరాలట గీనెకు. ఒక పిన్నిస్ తోటి 11 బండ్లను దొంగతనం చేసి ఆఖరికత్తే కటకటాలకు పోయిండు. పుల్లల చెరువు పట్నంలో మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి ఇక మొత్తానికైతే పోలీసులకు చిక్కిండు. ఇంకా వీళ్ళు చేసిన దొంగతనాలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గిసోంటి దొంగతనం ఇప్పటి వరకు చూసే ఉండరు. ఇక లైవ్ లో డెమో సుత చూపిస్తాండు. గది సుత కన్నేద్దాం పాండ్రివో త్యాప. పోలీసులే ఈషాకైన్రు గీ దొంగల కథ చూసి.
అబ్బర బిడ్డో చూసిండ్రా అనులా ఇక గిట్లా పిన్నిసులతోటి ఏకంగా 11 బండ్లను దొంగతనం చేసిండ్రంటే గిళ్ళను బయట ఇడిసబెడితే ఇంకేం చేస్తారు. ఇక బండ్లు చేసిన కాడ పైసలు చేస్తారు, బ్యాంకులకు సుత పోతారు. మొత్తానికైతే దొంగలు దొరికిండ్రుల్లో జర పైలం గీసుంటోళ్ళతోటి 11 బండ్లైనవి. రేపటినాడు మస్తుగా ఇంకేమైనా పైసలు సుత పోతాయి. గీ 11 మోటార్ సైకిళ్ళ విలువ 10 లక్షల రూపాయలు ఉంటదట చూడుండ్రి. వామ్మో వామ్మో కంత్రిగాళ్ళే ఉన్నారు కదా. రోజు రోజు కోడి పెరుగుతున్నది అయ్యా, ఏంటిది అనుకుంటుర్రు? చలి అడగోలుగా పెరుగుతుంది, ఆగమాగం చేస్తుంది. నువ్వు షట్టర్లు కొనుక్కో, ఏమైనా చేసుకో, ఫ్యాన్ వేసుకునే ముచ్చట్లేదు. మొత్తం కోడి పిల్లలు ముదురుకున్నాడు, చెద్దర్లు ముదురుకునే పరిస్థితి తప్ప. వామ్మో వామ్మో వామ్మో, ఏం చలి, ఏం కథ! గజ 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 వణుకుతురు జనాలు. అయితే పట్నం లేదు, పల్లె లేదు, గలి లేదు, ఢిల్లీ లేదు, ఏడ చూసినా ఒకటే లొల్లి. చలి 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 చలి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. ఇక జీవరాశులు మూగ జీవాలు అయితే వాటి బాధ దేవునికి ఎరకకు. దొడ్ల కట్టేస్తే గజ్జును అనకబట్టే పెయ్యి అంతా. ఎందుకంటే మంచాయే చలాయే. ఓయ్ అమ్మ, ఏం చలి, ఏం కథ! ఇక చలి గురించి చెప్పేటట్లేదు. పొదటిలు చలిమంట వేసుకున్న వాళ్ళు అయితే ఆంచలు లేస్తలేరు అనుకో రాదురి ఊర్లలో. గంతగానం చలి ఎంతకింతకు రోజుకింత పెరుగుతూనే ఉంది, కానీ తగ్గుడైతే లేదు. ఇక మరి సంక్రాంతి దాకుంటుందో, సంక్రాంతి వెళ్ళిన దాకుంటుందో కానీ ఓ అమ్మ, ఏం చలి, ఏం చలి! బొక్కలు కొరికేస్తే చలి పెడుతుంది అనుకో రాదురి. చాలా పూలే అన్నట్టున్నది, అంత గట్టిగా ఉన్నది చలి. బయటికి వెళ్ళకూరు నాయన. తెల్లారి గట్ల 7, 8, 9 అయిన దాకా ఇక రోడ్ల మీద మంచు అయితే చెప్పనక్కర్లేదు, ఏం కనపడతలేదు. వచ్చేటివి పోయేటివి. తెల్లారి గట్ల పైనాలు పెట్టుకోకురి. ఇంత ఈగం బగ్గ పెరుగుతుందుల్లో గీ 2-3 ఒద్దుల నుంచెల్లైతే నెరి పొద్దుగాల లేవనిత్తలేదు. మొన్నటిదాకా గటు మోకాన దిత్వా తుపాన్ చేయంగా అంత చలి లేకుండే గాని ఇక గది బంధుపడ్డాక ఇప్పుడు చలి లేచింది. ఇక పనులు చేయనిత్తలేదు, పొద్దుగాల లేవనిత్తలేదు, మా పట్టీలి బయట ఉండనిత్తలేదు. బడికి బొమ్మని లేపుతాంటే మలసకబంటుండ్రు పోరలు. పొద్దుగాల 8 అయ్యేదాకా సూర్యుడు గుడ్ మార్నింగే చెప్తలేడు. మా పటేలేమో జల్దీనే బాయ్ చెప్పిపోతాండు. ఇక మూలకున్న గరం కోట్లు దుమ్ము దులుపుతాండ్రు అందరూ. చెవులకు మప్పర్లు, చేతులకు గిలౌజులు. బయటకు పోతే కంపల్సరీ కాళ్లకు సాక్సెల్సు తెత్తాండ్రు, బూట్లు సుత కడతాండ్రు. గిట్లున్నది. ఇక ఆదిలాబాదు, ఆసిఫాబాద్కే అయితే పుల్లుగా చెట్లుంటాయి కదనులా, అడవికి పెట్టింది పేరాయే. బగ్గ ఈగము, గండ్ల పొగమంచు. రానువోను బండ్లు నడుపుకునేటోళ్లకు పుల్లుగా తక్లీవు. తెలంగాణలో చలి బగ్గ ఈగం పెంచుతాంది ఇంకింత. కొన్ని జిల్లాలలోనైతే రాను ఇక మరి తెలంగాణలోనే ఉన్నామా లేకపోతే కాశ్మీర్లో గిట్లున్నామా అన్నట్టు పొగమంచు దండిగా పడుతుంది. ఏముందయ్యా, చుట్టం వస్తుండమ్మా మా ఇంటికి, ఇంటి తాళమే సురకాలే పక్కింటికి. ఈ చుట్టం వస్తుండమ్మా మా ఇంటికి, చుట్టాలు మంచోళ్ళు కాక కాదు, మర్యాద మా ఇంట్లో లేక కాదు, పెరిగిన ధరలేమో మంచి మర్యాదని ముంచి కూసున్నవి ఇంకేడ చుట్టము. చుట్టం వస్తుండమ్మా మా ఇంటికి, ఇంటి తాళమే సురకాలే పక్కింటికి. ఎందుకే గంతగానం ఎందుకు బాధ వచ్చిందంటే, మటన్ కొందామంటే 1000 మీద ఉండే, చికెన్ కొందామంటే 300 మీద ఉండే, గుడ్లు కొందామంటే 10 రూపాయల మీద ఉండే, బెండకాయో దొండకాయో పెడితే వచ్చినోడు ముఖం మార్చుకొని పోతుండే. అవి మాత్రం అగ్గుమున 50-60 రూపాయలకి ఎక్కువనే ఉండే. టమాటాలు దాంతోనే ఉండే, ఉల్లిగడ్డలు ఉరికిస్తూనే ఉండే, మిరపకాయలు బగ్గున మండుతూనే ఉండే. ఏది కొంతట్టుంది, ఏమి తింటట్టుంది. కరేపాకు దగ్గర నుంచి కొత్తిమీర దాకా ఏ కోపానికి రావచ్చే. అడగబోతే ఓ బాధ, అడగకుంటే ఓ బాధ అన్నట్టు. పచ్చాపలు అయితేంది, ఒడి చేపలు అయితేంది, ఉల్లిగడ్డలు అయితేంది, టమాటాలు అయితేంది, ఆఖరికి దోసరుగులు అయితేంది, ఎండు చేపలు అయితేంది అన్నట్టున్నది. ఏది ముట్టుకోపోయినా, ఏది పట్టుకోపోయినా కష్టమే ఉన్నది. మరి జీతం పెంచవు సేటు అంటే, జీతం మాత్రం ఇక సేటు కండ్లలో గుడ్లు ఎర్రగైతున్నాయి, చెవుల్లో ముళ్ళు మడుస్తున్నాయి. అగో గంత కోపానికి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకే పెరిగినాయి ధరలు, మనకే పెరిగినాయి అంటే అందరికి పెరుగుతున్నాయి కాబట్టి జీతాలు పెరుగుతలేవు, జీవితాలు పెరుగుతున్నాయి, ఇక ధరలు పెరుగుతున్నాయి. 7 కావాలి, 7 తినాలి, 7 పెట్టాలి, 7 మర్యాద అవుతుంది. ఎట్లయితుంది ఏమో ఇక మనకే ఎరక. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా వెరగబట్టే నాగులో నాగన్న. అబ్బర బిడ్డో, ఏం కొంటాం, ఏం తింటాం? కూరగాయల ముచ్చట గట్లనే ఉన్నది, నీసు ముచ్చట గట్లనే ఉన్నది. అన్ని కాదు, కోడిగుడ్డ నా వండుకొని తిందామంటే కోడిగుడ్డు సుత పుల్లుగా పిరమై నేనేడందుతా అన్నట్టు ఎగురుతాందు. ఏం తక్కువ నువ్వుల 7-8 రూపాయలు వలుకుతాంది పోన్రి. ఇక కోడిగుడ్డ గింతుంటే కూరగాయలు ఇంకెంత ఉంటాయి? కిలకు 100కు తక్కువ ఏం సూత. కళ్యమాకు నుంచెల్లి కొత్తిమీర కాంచెల్లి టమాటా, అంకాయ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ ఎక్కడ చూసుకున్నా సూత పుల్లుగా పిరమయ్యి ఏవి సుత గొనచ్చేతట్టే లేదు. ఇక కూరగాయల ముచ్చట గిట్లుంటే కోడిగుడ్డు సుత గింత ఎగురుతాందంటే ఏమన్నట్టులా. ఇక హైదరాబాదు పట్నంలో అయితే బక్క ప్యాదోళ్లకు పెద్ద బాంబే ఉన్నట్టున్నది. దీంతో ఏది కొందామని 5 రూపాయల లోటు పట్టుకొని పోతే సగంకి సుత ఇంట్లకు కూరగాయలు అత్తలేవు. ఇక ఇదే గివిటికే గింత పిరమున్నాక నూనెడికెంచి పట్టుకపోతారు, ఉప్పు
ఒక్కతోటి 9 ఏం తీసుకుపోతామని చెప్పి పబ్లిక్ ఇక్కట్లు పాట్లు గీ తీరుగున్నాయి. ఇక చెడగొట్టు వానలు చేయంగా ఎక్కడికక్కడ పంటలు దెబ్బతినుడితోటి పంటలు మొత్తం ఆగమయ్యి గిట్లున్నదని చెప్పి రైతన్నలు చెప్పుకొస్తున్న కథ. ఇక మొత్తానికైతే గీ తీరుగున్నాయి రేట్లు. ఇక గివ్వన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.